డాక్టర్ గారి పేరు మీదే కదమ్మా? కాదండి, ఈరోజు మా బేబీ పుట్టినరోజు. బేబీ పేరు క్యాప్షన్ చేయండి. గౌరీ, భరణి నక్షత్రం, వాదుల కోసం. అలాగేనమ్మా. టాటా. టాటా మమ్మీ. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు వెళ్ళారా? ఆమె ఎవరు? ఆమె డాక్టర్ రాము గారు మిస్సెస్. హలో హలో, కెన్ ఐ స్పీక్ టు డాక్టర్ రాము ప్లీజ్? డాక్టర్ ఇస్ అవుట్ ఆఫ్ స్టేషన్. డాక్టర్స్ కంపౌండర్ ఇస్ ఇన్ స్టేషన్. వాట్ యు వాంట్? మళ్ళీ ఊరికి ఎప్పుడు వస్తారు? 3 రోజులు పడుతుంది. యువర్ నేమ్? హలో. ఇది చూస్తే ఇక్కడికి వచ్చే కేసులాగే ఉంది. బేబీ, ఇదిగో నువ్వు వీటికి ఇలా ఇస్తూ ఉండు, నేను అక్కడ కూర్చుంటానమ్మా. బాబా బాబా. అలాగే మమ్మీ. అయ్యా, ఆకలేస్తుంది బాబు, ఏదైనా ధర్మం చేయి బాబు. బాబు ఆకలేస్తుంది బాబు, ధర్మం చేయి బాబు, పుణ్యం కట్టుకోండి బాబు, చల్లగా ఉండాలి బాబు. హలో మేడం. హలో ఇన్స్పెక్టర్. డాక్టర్ గారు రాలేదా? రాలేదండి. అతను మీకు తెలుసా? ఎవరు? అదే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడే. అబ్బే, నన్ను ఫాలో అయ్యాడా? ఎవరు లేదే. మమ్మీ మమ్మీ. ఏమా? ఎందుకు మమ్మీ నన్ను వదిలేసి వచ్చావు? అది ఇప్పుడు ఇన్స్పెక్టర్ అంకుల్కి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అండి. హలో, నేను నీ డాక్టర్ని మాట్లాడుతున్నాను. మీరా? ఏమండి, నేనెంతగా భయపడిపోయినా తెలుసా? అయ్యో భయం ఎందుకో? ఏం జరిగింది? అది ఇంత పెద్ద బంగ్లాలో నేను ఒక్కదానే ఉండాలంటే భయమేదా మరి? ఒక్కదానే ఉంటే గోపిలేడు? గోపి అక్కడ పిచ్చి వాళ్ళ పక్కన ఉన్నాడండి. పోనీ బేబీ ఉందిగా? బలి బాగుందండి మీరు అనేది. బేబీ నాకు ఒక తోడండి. అది సరిగాని మీరు ఎప్పుడు వస్తున్నారు? 2 రోజులు కాన్ఫరెన్స్ ఉంది, అది పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తాను. 2 రోజులా? అందాక నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలండి? ఎలా ఉండాలంటే వెరీ సింపుల్. నేను ఒకటి ఇస్తాను, అది తీసుకుని నిదానంగా ఉండు. చూడు. మీకు సిగ్గు లేకపోతే సరే. బాయ్.
డాక్టర్ ఊళ్ళో లేడని తెలిసింది, వచ్చాను. మీ మామి ఎవరు? శని మావట మావ. ఛీ! నేను డ్రెస్ మార్చుకున్నామని చెప్పలేదు. ఎందుకు నా ప్రాణాలు తీస్తావు? వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళు. శని, వెళ్ళి ఇక్కడి నుంచి. ఏడవకమ్మా, ఏడవకు. మీ అమ్మకి బుద్ధి లేదు. సరే పోనీ, ఈరోజు నీ మూడ్ బాగున్నట్లేదు. మరోసారి వస్తాను. అమ్మ దొంగ, ఇక్కడ దాక్కున్నావా? బుజ్జికొండ, బయటికి రారా. రావు. ఎవరైతే వచ్చి వాళ్ళ మంచాల మీద మర్యాదగా పడుకుంటారో వాళ్ళకి పిచ్చి లేనట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ వచ్చేసారు. సరే బుజ్జిగా, ఇప్పుడు బయటకు వచ్చారా? రావు, రావు. రాకపోతే ఇంజక్షన్ చేసేస్తా. ఇంజెక్షన్ వద్దు. నేను కథానాయకుడుగా నటించిన యుద్ధము శాంతి అనే సినిమాలో ఈ ఏనుగ దెబ్బతిని పడిపోయింది. అది ఇంకా లేవలేదు. ఒరే ఆటంబాబు, ఏనుగువా? అబ్బో, అబ్బో. అబ్బబ్బబ్బబ్బ. ఈ ఏనుగు ఎంత లైట్ గా ఉంది. ఏయ్, ఏయ్. మమ్మీ, డాడీ ఎప్పుడు వస్తారు మమ్మీ? వస్తారమ్మా, నువ్వు పడుకో. వెళ్ళిక్కడి నుంచి, వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే కాల్చి పారేస్తాను. వెళ్ళిక్కడి నుంచి. గౌరీ, గౌరీ, చెప్పే మాట వదలను. వదలు రంగా, చెప్పే మాట మీరు వదలను. వదలు. ఏం జరిగిందమ్మా? నేను హత్య చేశాను గోపి. హత్య? వదలమ్మా.
ఇలాంటి నీచుడు మీ వెంట పడుతున్నాడని నాకు గాని డాక్టర్ గారికి గాని ఎందుకు చెప్పలేదమ్మా? గోపి, ఇంతవరకు మీ ఇద్దరితో నేను అబద్ధం చెప్పాను గోపి. దాని ఏంటమ్మా మీరు ఫలితం అనేది? మీరు మాకు అబద్ధం చెప్పారా? అవును గోపి, మీ ఇద్దరితో చెప్పినట్టు అనాథాశ్రమం నుంచి నేను రాలేదు. మరి ఒక ఆడది ఏ చోటైతే పెరగకూడదు ఆ చోటే నేను పెరిగాను గోపి.